హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలార్ లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 63 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఒక ఎస్రాంగ్ గేట్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా నేల మీద కాదు స్కైలో అనమాట. అండ్ దీంతో ఎస్రాంగ్ కంటర్స్ అండ్ చూయిలు అందరు కూడా భయపడిపోతూ ఉంటారు, ఎందుకంటే ఈ వరల్డ్ లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక ఎస్రాంగ్ గేట్ అనేది ఓపెన్ అవడం. అందుకే అందరు కూడా భయపడిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో సుహో వీళ్ళందరి పాస్ట్ లో ఒక మెమరీస్ వెనక్కి తెప్పించేశాడు అనమాట. అంత వీళ్ళందరికీ గుర్తొస్తుంది ఎస్రాంగ్ గేట్ లో మోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా అండ్ డేంజరస్ గా ఉంటాయని. సో అందుకే వీళ్ళందరూ ఇంకా చాలా భయపడిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో గైస్ వీళ్ళందరూ బెరుగాని గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో ఓపెన్ అయిన ఎస్రాంగ్ గేట్ కి బెరుగాడే కాబట్టి బాస్. సో అందుకే వీళ్ళు బెరుగాని గుర్తుపట్టేస్తారు. అందుతో వీళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఓపెన్ అయిన ఎస్రాంగ్ గేట్ ని ఎట్లా క్లియర్ చేయాలా అని, ఎందుకంటే వీళ్ళందరూ అంతకన్నా స్ట్రాంగ్ కాదు కదా. సో అందుకే వీళ్ళు ఆలోచిస్తుంటారు ఆ గేట్ ని ఎట్లా క్లియర్ చేయాలా అని. అండ్ ఆల్సో గైస్ ఆ ఎస్రాంగ్ గేట్ స్కై ఓపెన్ అయింది కదా, బట్ ఆ గేట్ రోజు రోజుకి మెల్లిమెల్లిగా కిందికి వస్తుంది అనమాట. సో అందుకే వీళ్ళు ఆ గేట్ ని క్లియర్ చేయకుండా వదిలేలేరు, ఎందుకంటే వాళ్ళు అట్లా వదిలేస్తే డంజన్ బ్రేక్ అయిపోద్ది అండ్ మాస్టర్స్ బయటకు వచ్చేస్తాయి. అండ్ మాస్టర్స్ బయటకు వచ్చినాక పీపుల్ మీద అటాక్ వేస్తాయి కదా, అండ్ అప్పుడు వీళ్ళకి పని పెరిగిపోద్ది కదా. అండ్ అప్పుడు వీళ్ళు మాస్టర్స్ ని ఆపుతూ పీపుల్ ని సేవ్ చేయాలి కదా. సో అందుకే ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఆ ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేయడం తప్ప. సో అందుకే వీళ్ళందరూ ఇప్పుడు అనుకుంటారు జిన్వు ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది, తను చాలా ఈజీగా ఈ ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేసేవాడు అని అందరూ అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే మన సుహోకి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ ఐడియా ఏంటి, తన దగ్గర 2 గాంట్లెట్స్ ఉన్నాయి కదా. సో ఒక గాంట్లెట్ ని సుహో యూనోకి ఇస్తాడు టు టెస్ట్. అంటే సుహో యూజ్ చేసినప్పుడే తన షాడో ఐటమ్స్ డెవలప్ అవుతాయా ఆర్ లేదా వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు కూడా తన షాడో ఐటమ్స్ డెవలప్ అవుతాయా లేదా అనేది సుహో చూడాలని అనుకుంటాడు. అందుకే తను గాంట్లెట్ ఇస్తాడు యూనోకి. అండ్ గైస్ యూనో యూజ్ చేసినప్పుడు కూడా ఆ గాంట్లెట్ డెవలప్ అవుతుంది. అండ్ దీంతో సుహో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ తను మిగతా ఎస్రాంగ్ హంటర్స్ కి అండ్ చూయిలు వీళ్ళందరికీ కూడా తన షాడో ఐటమ్స్ ఇవ్వాలని అనుకుంటాడు, ఎందుకంటే అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవ్వగలరు కదా. అండ్ అప్పుడు అందరు కలిపి ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేసేయచ్చు కదా. సో అందుకే మన సుహో తన షాడో ఐటమ్స్ ఇవ్వాలని అనుకుంటాడు వాళ్ళందరికీ. అండ్ గైస్ వేరే సైడ్ మనం థామస్ గానే చూస్తాం. అండ్ అప్పుడే వీడి అసిస్టెంట్ లారా వాడితో అంటది, నువ్వు ఏమైనా మర్చిపోయినట్టు నీకు అనిపించలేదా అని. అండ్ దాంతో థామస్ గడు అంటాడు, అవునా అయితే నేను ఏమేమి మర్చిపోయినానో నాకు గుర్తు చెయ్యు అని థామస్ గడు లారాతో అంటాడు. అండ్ గైస్ థామస్ గడు ఏమేమి మర్చిపోయినా తెలుసా, మీకు గుర్తుంటే మన సుహో వాళ్ళు ఒకసారి ఈజిప్ట్ కి పోతారు కదా ఫర్ రిక్వెస్ట్. అండ్ అట్లా మన సుహో వాళ్ళు ఒక డంజన్ లోకి వచ్చేసారు కదా. అండ్ ఆ డంజన్ లో ఆల్రెడీ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు అండ్ అసుర గిల్డ్ వాళ్ళు ఉంటారు కదా. అండ్ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు అంటే థామస్ గడు మనుషులు అనమాట. సో ఈ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు అండ్ అసుర గిల్డ్ వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటారు ఈ డంజన్ మాదంటే మాదే అని. బట్ గైస్ ఈ డంజన్ లో అమ్ముతికాడు ఉంటాడు కదా, అండ్ అమ్ముతికాడు స్కావెంజర్ గిల్డ్ వాళ్ళని లేపేస్తాడు కదా. బట్ అసుర గిల్డ్ వాళ్ళకి ఏమీ కాదు, ఎందుకంటే అసుర గిల్డ్ వాళ్ళు మన సుహో వాళ్ళతో ఉంటారు కాబట్టి. బట్ గైస్ తర్వాత థామస్ గడు అసుర గిల్డ్ కి పోతాడు అండ్ వాళ్ళందరినీ లేపేస్తాడు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మన సుహో గురించి కనుక్కుంటాడు. అండ్ అట్లా వాడు కొరియాకి వద్దామని అనుకుంటాడు మన సుహోని లేపడానికి, ఎందుకంటే వీడేమనుకుంటున్నాడు సుహో అండ్ అసుర గిల్డ్ వాళ్ళు కలిపి వీడి మనుషుల్ని లేపేసినారు అని వీడు అనుకుంటున్నాడు. అందుకే వీడికి ఇప్పుడు రివెంజ్ కావాలంట, అందుకే వీడు అసుర గిల్డ్ వాళ్ళని లేపేసిండు. బట్ గైస్ వీడు కొరియాకి రాలే మన సుహో కోసం. సో అందుకే లారా థామస్ గడుతో అట్లా అంటది, నువ్వు ఏమో మర్చిపోయినావు అని. బట్ గైస్ థామస్ గడు మర్చిపోడు, వాడికి గుర్తుంటాడు మన సుహో. బట్ వాడు కొరియాకి ఎందుకు పోవట్లేదంటే అసుర గిల్డ్ వాళ్ళని లేపేసినాక వీడి గిల్డ్ ఒక ఇమేజ్ పడిపోయింది అనమాట. అందుకే వీడు కొరియాకి రావట్లే. అండ్ ఆల్సో గైస్ వీడికి తెలుసు మన సుహో ఎస్రాంక్ రీచ్ అయిపోయిండు అని. అండ్ ఆల్సో వీడు ఇప్పుడు సుహో కోసం కొరియాకి వచ్చినాక వీడికి ఎట్లాంటి లాభం రాదు కదా. సో అందుకే వీడు కొరియాకి వెళ్ళొద్దని అనుకుంటాడు. బట్ అప్పుడే లారా థామస్ గడుతో అంటది, ఇప్పుడు మనం కొరియాకి వెళ్తే మనకి లాభం రావచ్చు అని. ఎలా అంటే కొరియాలో ఫస్ట్ ఎస్రాంక్ గేట్ ఓపెన్ అవడంతో వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళని హెల్ప్ అడుగుతున్నారు అనమాట. మీ అంటర్స్ ని పంపేయండి మాకు హెల్ప్ చేయడానికి టు క్లియర్ ద ఎస్రాంక్ గేట్ అని. అండ్ దీంతో ఇప్పుడు థామస్ గడు కొరియాకి పోవాలని అనుకుంటాడు. అండ్ ఆల్సో వీడు లారాకి చెప్తాడు, కొరియా వాళ్ళకి చెప్పేసి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము అని. అండ్ ఆల్సో పద మనం త్వరగా కొరియాకి పోవాలి అని థామస్ గడు లారాతో అంటాడు. అండ్ ఆల్సో గైస్ థామస్ గడు అనుకుంటాడు, రాండల్ఫ్ నిన్ను లేపేసినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద ప్రైజ్ ని పే చేయబోతున్నారా అని థామస్ గడు అనుకుంటాడు. అండ్ రాండల్ఫ్ ఎవడు అమ్ముతిగడు లేపేసిండు కదా, ఆ టీం ఒక లీడర్ పేరు రాండల్ఫ్ అనమాట. అండ్ గైస్ వేరే సైడ్ మనం సుహో అండ్ జాంగిన్ గాడిని చూస్తాం. అండ్ మన సుహో ఒక షాడో ఐటమ్ ఇస్తాడు జాంగిన్ గాడికి. అండ్ ఇది ఒక బ్రేస్లెట్ అనమాట. అండ్ దీని పేరు టార్చ్ అనమాట. అండ్ దీంతో ఆబ్వియస్లీ జాంగిన్ గాడు ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. అండ్ దీంతో జాంగిన్ గాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, నేను కూడా ఇప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ గా అవ్వగలను అని. అండ్ ఆల్సో గైస్ మన సుహో వేరే ఎస్రాంగ్ హంటర్స్ కి కూడా షాడో ఐటమ్స్ క్రియేట్ చేసిండు అండ్ ఇచ్చేసిండు కూడా. అండ్ దీంతో జాంగిన్ గాడు సుహోతో అంటాడు, నువ్వు అలసిపోలేదా అని. అండ్ ఆబ్వియస్లీ మన సుహో చాలా అలసిపోతాడు. బట్ తను జాంగిన్ గాడితో అంటాడు ఐఎమ్ ఆల్ రైట్ అని. బట్ గైస్ యాక్చువల్గా అయితే మన సుహో డే అండ్ నైట్ మాస్టర్స్ ని హంట్ చేశాడు అనమాట టు క్రియేట్ హీరో గ్రేడ్ షాడో ఐటమ్స్. అండ్ వాటిని క్రియేట్ చేసినాక మన సుహో అమృతికాడితో కలిసి డైలీ క్వెస్ట్లు చేసినాడు అనమాట. అంటే సుహో 2 days నుంచి పడుకోకుండా ఇవే చేస్తున్నాడు అనమాట. సో అందుకే జాంగిన్ గాడు అనుకుంటాడు, నేను సుహో కన్నా ఎక్కువ కష్టపడాలి, తన కష్టం వృధా అవ్వద్దు కాబట్టి అని జాంగిన్ గాడు అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్ మన సుహో చూయిల్ గడి కోసం కూడా గాంట్లెట్ క్రియేట్ చేసినాడు అనమాట. సో అందుకే తను ఇప్పుడు చూయిల్ గడి దగ్గరికి పోవాలని అనుకుంటాడు.
ఉంటాడు తనకి ఈ గౌంట్లెట్ ఇవ్వడానికి. అండ్ గైస్ షూల్ గడు జోంగిన్ గడిని రమ్మని పిలిచాడు అనమాట. అండ్ దీంతో జోంగిన్ గడు సోతో అంటాడు పద మన ఇద్దరం కలిసిపోదాము అని. అండ్ గైస్ షూల్ గడు జోంగిన్ గడిని ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకంటే థామస్ గడితో మాట్లాడడానికి. అండ్ ఆల్సో గైస్ థామస్ గడు వచ్చేసిండు అనమాట కొరియాకి. అండ్ దీంతో సుహో అనుకుంటాడు థామస్ గడు ఎందుకు వచ్చాడు అని. ఆ తర్వాత మనలు వచ్చేసారు చూయిలు ఉన్న దగ్గరికి. అండ్ వాళ్ళు చూయిల్ గడి ఆఫీస్ కి పోతుంటారు. బట్ గైస్ అప్పుడే మన సుహో చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే చూయిల్ గడి ఆఫీస్ బయట చాలా మంది హంటర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ వీళ్ళందరూ కూడా స్కావెంజర్ గిల్డ్ యొక్క హంటర్స్ అనమాట. అంటే థామస్ గడే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన అనమాట. అని అప్పుడే జోంగిన్ గడు సుహోతో అంటాడు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను లోపలికి పోతా అని. అండ్ దాంతో సుహో అక్కడే ఉంటాడు. అని అప్పుడే సుహోకి గుర్తొస్తుంది ఆ ఈజిప్ట్ లో ఓపెన్ అయిన డంజన్ కి స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు వచ్చారు అని. అండ్ ఆల్సో సుహో అనుకుంటాడు ఇప్పుడు వీళ్ళు కూడా ఎస్ ర్యాంక్ గేట్ లోకి రాబోతున్నారా అని. అండ్ వేరే సైడ్ చూయిలు జోంగిన్ గడిని ఇంట్రొడ్యూస్ చేస్తాడు థామస్ గడికి. లైక్ జోంగిన్ గడే మా టీం ఒక కమాండర్ అని. అండ్ జోంగిన్ గడ్ అయితే థామస్ గడి ఆరని చూసి అనుకుంటాడు థామస్ గడు నిజంగానే చాలా స్ట్రాంగ్ అని. ఆ తర్వాత లారా మొనల్తో అంటది ఈ ఎస్ ర్యాంక్ గేట్ రైడ్ లో మా స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే మీరు వేరే కంట్రీస్ గిల్డ్స్ ఒక హెల్ప్ తీసుకోవద్దు మా స్కావెంజర్ గిల్డ్ ఒక హెల్ప్ తప్ప. అండ్ ఆల్సో ఆ ఎస్ ర్యాంక్ గేట్ లో దొరికిన రివార్డ్స్ లో 80% మీరు మాకు ఇచ్చేయాలి అని లారా అంటది. అండ్ దీంతో ఆబ్వియస్లీ చూయిల్ అండ్ జాంగిన్ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు 80% ఇచ్చేయాలా అని. అండ్ అప్పుడే థామస్ గడు అంటాడు 80% ఇంకా చాలా తక్కువ. ఒకవేళ డంజన్ బ్రేక్ అవుతే మీకు ఎంతగానో డ్యామేజ్ అవుతుందో మీకు తెలీదా? అందుకే కదా మీరు వేరే కంట్రీస్ వాళ్ళని హెల్ప్ అడుగుతున్నారు అని థామస్ గడు అంటాడు. అండ్ దీంతో చూయిలు అండ్ జాంగిన్ గడికి అర్థమైపోద్ది వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రాలేదు అని. అండ్ అప్పుడే చూయిల్ గాడు వాళ్ళతో అంటాడు మేము వేరే కంట్రీస్ వాళ్ళని ఎందుకు హెల్ప్ అడుగుతున్నాం? ఎందుకంటే మాకు ఎస్ ర్యాంక్ గేట్ లో మాస్టర్స్ ఎంతగానో స్ట్రాంగ్ గా ఉంటాయో తెలియదు కాబట్టి అందుకే మేము హెల్ప్ అడుగుతున్నాము. అందుకంటే మా దగ్గర హంటర్స్ లేరని కాదు. అండ్ ఆల్సో మా దగ్గర ఇప్పుడు ఇద్దరు కొత్త ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మీ కండిషన్స్ రెండు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ మాకు నచ్చలేదు మీ కండిషన్స్. సో అందుకే మాకు మీ హెల్ప్ అవసరం లేదు. మేము వేరే కంట్రీస్ ఒక హెల్ప్ తీసుకుంటాము అని చూయిల్ గడు వాళ్ళతో అంటాడు. అండ్ దాంతో థామస్ గడు చూయిల్ తో అంటాడు నీకు ఈజిప్ట్ డంజన్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసా? అండ్ ఆ ఇన్సిడెంట్ లో మా ఇలైట్ మెంబర్ రాండల్ఫ్ పోయాడు. అండ్ అదే డంజన్ లో అప్పుడు అసురా గిల్డ్ వాళ్ళు అండ్ ఒక కొరియన్ హంటర్ ఉన్నాడు. అండ్ అందుకే నేను అసురా గిల్డ్ వాళ్ళని లేపేసినాను. అండ్ ఆల్సో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది వాళ్ళతో ఉన్న కొరియన్ హంటర్ ఎవడు అని. అతని పేరు సంగ్ సుహో. అండ్ తన వల్లనే రాండల్ఫ్ పోయాడు. సో ఇప్పుడు ఒకవేళ మీరు మా ఆఫర్ ని రిఫ్యూజ్ చేసి రాండల్ఫ్ పోయినందుకు మీరు మీ ఎస్ ర్యాంక్ హంటర్ సుహోని లేపేయాలి. తన వల్లనే రాండల్ఫ్ పోయాడు కాబట్టి. సో అందుకే మీరు ఇంకా మా ఆఫర్ ని రిఫ్యూజ్ చేయాలని అనుకుంటున్నారా అని థామస్ గడు అంటాడు. అండ్ దీంతో ఆబ్వియస్లీ చూయిలు అండ్ జాంగిన్ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ వీళ్ళిద్దరు థామస్ గడి ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఒకటేమో ఇతర మెపోషల్ది అండ్ ఇంకొకటేమో ఎస్ ర్యాంక్ గేట్ ప్రాబ్లం ఉంది కదా. అండ్ ఇప్పుడు ఈ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళని ఎనిమిస్ లాగా చేసుకుంటే ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది కదా. సో అందుకే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. బట్ కాస్ వీళ్ళ మాటలన్నీ కూడా మన సుహో వింటుంటాడు బయట నుంచి. అండ్ తనకి ఆఫ్ కోర్స్ చాలా కోపం వస్తుంది. అండ్ దాంతో సుహో లోపలికి వస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఆ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు సుహోని ఆపడానికి ట్రై చేస్తుంటారు లోపలికి రానియకుండా. బట్ వాళ్ళు అసలు మన సుహోని ఆపలేకపోతారు లోపలికి రానియకుండా. అన్నత మన సుహో వాళ్ళందరినీ వదిలించుకుంటాడు. అండ్ థామస్ గారితో అంటాడు నీకు 80% రివార్డ్స్ కావాలరా? అయితే నువ్వు మాకన్నా ముందు వెళ్ళి తీసుకో ఆ రివార్డ్స్ ని. బట్ నీకన్నా ముందు ఆ రివార్డ్స్ మాకు దొరికేస్తే అవి మావే అయిపోతాయి. అండ్ ఒకవేళ నీకు ముందు రివార్డ్స్ దొరికేస్తే అవి నీవే అయిపోతాయి అని సుహో థామస్ గారితో అంటాడు. అండ్ దాంతో థామస్ గారు సుహో దగ్గరికి వస్తాడు. అని అంటాడు నువ్వు చెప్పింది ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ ఒకవేళ నేను లేపేస్తే అప్పుడు నువ్వు ఏం చేయగలవు అని థామస్ గారు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు నువ్వు అలా చేస్తే అప్పుడు నీ స్కావెంజర్ గిల్డ్ ఒక పర్వే పోతుంది. అండ్ ఆల్సో నువ్వు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నావురా నువ్వు నన్ను లేపేయగలవు అని? నువ్వు నన్ను తొక్కబి లేపేయలేవు, కావాలంటే నాతో ఫైట్ చేసి చూడు అని సుహో అంటాడు. అండ్ దీంతో థామస్ గడికి కోపం వస్తూ ఉంటది. అండ్ వీళ్ళిద్దరు వాళ్ళ ఆర్ఎస్ ని రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఫైట్ చేసుకోబోతారు. బట్ గైస్ అప్పుడే చాప్టర్ ఎండ్ అయిపోద్ది. సో గైస్ ఇది చాప్టర్ 63 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 64 ఇంకా రాలేదు. అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్. మర్చిపోకండి కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.